గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్ అండ్ నమస్కారం టు ఆల్ అవర్ పేరెంట్స్. ఒక 2 ఇన్సిడెంట్స్ అండి, చిన్న షార్ట్ మెసేజ్ చివరి దాకా వినండి. అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిలేటెడ్ ఇష్యూస్ ఇవి. సో 2 కూడా ఒక 1 వీక్ గ్యాప్లో జరిగింది. ఒకటి ఫస్ట్ వన్ వచ్చేసరికేమో గుర్తుపెట్టుకోండి, నాట్ ఎవ్రీ స్టాఫ్ ఈజ్ ఆఫ్ దిస్ కైండ్. ప్రతి స్టాఫ్ ఇలానే ఉంటారని అనుకోవద్దు, ఓకేనా? మీరు జనరలైజ్ చేసి చూడొద్దు. మా ఇన్స్టిట్యూషన్లే కాదు, ఎక్కడైనా సరే పనిచేసే చోట మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు, తప్పుడు ఆలోచన ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. చెడ్డవాళ్ళు అనే దానికంటే కూడా తప్పుడు ఆలోచన, రాంగ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు ఉంటారు. అందరు ఇలా ఉంటారని మాత్రం అనుకోవద్దు, ఓకే? ఒక ఫ్యాకల్టీ మీ హవర్స్ అలాట్మెంట్ ఇస్తాం అంటే ఈ టైం లోపల సిలబస్ అయిపోవాలని ఎందుకని అంటాం? లాజిక్ ఏంటి? సిలబస్ గంట లేట్గా చెప్పినా, 1 డే లేట్గా చెప్పినా, 1 మంత్ లేట్గా చెప్పినా మాకేమి ఫ్యాకల్టీ పరంగా మాకు వచ్చే ఖర్చులు ఏం తగ్గవుగా? రెంట్లు కట్టాలి, శాలరీస్ ఇవ్వాలి, మాకేం ఖర్చులు తగ్గవు కదా, సేవింగ్స్ ఉండవు కదా. మరి ఎందుకు డెడ్ లైన్స్ పెడతాం సిలబస్ కంప్లీషన్కి? ఎందుకు డెడ్ లైన్స్ పెడతాం అంటే ఎగ్జామ్ 3 hours ఎగ్జామ్ అంటే దానికి ఒక డెడ్ లైన్ ఉంటుందిగా. అలానే డిసెంబర్ 1st వీక్లో ఎగ్జామ్ అంటే దానికి ఒక డెడ్ లైన్ ఉంటుందిగా. మనకు సిలబస్ అవ్వలేదని చెప్పి ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయరుగా. సార్ నేను స్లోగా రాస్తాను సార్ అని చెప్పి ఎగ్జామ్ 3 hours బదులు 4 hours ఇవ్వరుగా. సో ఆ డెడ్ లైన్స్ మనం మీట్ అవ్వాలి. ఆ డెడ్ లైన్స్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఆ డెడ్ లైన్స్ మనం కాదు ఫిక్స్ చేసేది. సో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు లేదా సిబిఎస్ఈ వాళ్ళు లేకపోతే ఐసీఏ బోర్డు వాళ్ళు బోర్డు వాళ్ళు ఎవరైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారో వాళ్ళు డెడ్ లైన్స్ ఫిక్స్ చేస్తారు. అండ్ ఆ డెడ్ లైన్స్ మనం చేసి చేయడం తప్ప మనకేం ఆప్షన్ లేదు. సో ఎగ్జామ్ నవంబర్ అన్నారనుకో, నవంబర్కి మనం పిల్లల్ని ప్రిపేర్ చేయటమే తప్ప మనం ఎగ్జామ్ డేట్ పోస్ట్పోన్ చేసే రైట్ మనకు లేదు కదా. సో దానికోసం డెడ్ లైన్స్ పెడతాం. డెడ్ లైన్స్ పెట్టేప్పుడు ఏంటంటే ఒక బఫర్ కూడా ఇస్తాం. ఓ 10% డీవియేషన్ ఓకే, కొన్ని సబ్జెక్ట్స్కి ఏంటంటే 15% డీవియేషన్ దాకా కూడా ఇస్తాం. కానీ అది దాటి డీవియేషన్ వెళ్ళేటువంటి ఫ్యాకల్టీ ఉంటారండి, చాలా ఎక్కువ డీవియేట్ అవుతారు. అంటే ఇప్పుడు అలాటెడ్ అవర్స్ 150 అవర్స్ అనుకోండి ఆ సబ్జెక్ట్కి. ఓ 10% అంటే ఏంటి? 165 దాకా ఓకే, ఇంకొద్దిగా ఓ 5 hours అయినా ఓకే. 150 ఇస్తే 200 hours వెళ్ళే వాళ్ళు ఉంటారు. చివరికి పిల్లల దగ్గర చెప్పేది ఏంటంటే వీళ్ళు మేనేజ్మెంట్ మాకు అలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారమ్మా, డెడ్ లైన్స్ ఇచ్చారు, సిలబస్ కంప్లీట్ చేయమని. మాకేంటి నష్టం? ఫ్యాకల్టీ సిలబస్ 150 hours చేస్తే ఏంటి, 180 hours చేస్తే ఏంటి, 200 ఏంటి, 250 ఏంటి నష్టం? స్టూడెంట్ క్వాలిఫై కాడు, అంతే కదా. ఎగ్జాంపుల్ నవంబర్కి ఎగ్జామ్ అనుకోండి, అట్లీస్ట్ ఒక 3 months ముందో 2.5 months ముందో మనం సిలబస్ కంప్లీట్ చేయకపోతే స్టూడెంట్ ఎలా క్వాలిఫై అవుతాడు? అదే ఇప్పుడు సిఏ ఫౌండేషన్ అనుకో, పిల్లలు లేట్గా జాయిన్ అవుతుంటారు. అట్లీస్ట్ ఒక 1 month ముందో 1.5 month ముందో మనం సిలబస్ కంప్లీట్ చేయకపోతే ఎలా క్వాలిఫై అవుతారు? అదే ఎంఈసీ అనుకోండి, అట్లీస్ట్ ఒక 3 months ముందు మనం సిలబస్ కంప్లీట్ చేయకపోతే పిల్లలు రివిజన్ ఎలా చేస్తారు? ఇంతకు మించి ఇంకేం లేదండి. ఇక్కడ పాలసీ మ్యాటర్ ఎందుకు డిసైడ్ చేస్తామని అంటే స్టూడెంట్స్ క్వాలిఫై అవ్వటం కోసం తప్ప ఇంకేం లేదు. అండ్ కొంతమంది ఫ్యాకల్టీ ఉంటారండి, మన ఇన్స్టిట్యూషన్లోనే కదా అన్ని చోట్ల ఉంటారు, వాళ్ళ పర్సనల్ ఎజెండా ఏదైతే ఉందో అదే ఇంప్లిమెంట్ చేయాలని చూస్తారు. ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా వాళ్ళ పర్సనల్ ఎజెండానే ఇంపార్టెంట్. ఏంటంటే స్లోగా చెప్పాలి, రిపీట్ చేస్తూ చెప్పాలి, ఓకే అంతవరకు ఓకే. క్లాస్లో ఇతర విషయాలు కూడా చెప్పాలి, స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేసుకోండి, తప్పేం లేదు. బట్ ఇట్ షుడ్ నాట్ బి అట్ ద కాస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఫ్యూచర్. మనం 150 hours చెప్పాల్సినటువంటి ఒక ఫ్యాకల్టీ 200 hours చేసాడు అనుకో, అంటే 50 hours డీవియేట్ అయ్యాడు. ఇలా ఒక 4 ఫ్యాకల్టీ డీవియేట్ అయితే 200 hours అండి. అది ఇక్కడ ఇష్యూ. కొద్దో గొప్ప కన్సన్ట్రేషన్ ఎందుకు ఉండవండి, కొద్దో గొప్ప ఫ్లెక్సిబుల్గా ఎందుకు ఉండవు? మరీ టూ మచ్గా డీవియేట్ అయితే ఏమవుతుందని క్వశ్చన్ చేస్తాం. ఇక ఇలాంటి ఫ్యాకల్టీ ఏం చేస్తారంటే స్టూడెంట్స్ దగ్గర మమ్మల్ని బ్యాడ్గా ప్రజెంట్ చేస్తారు, స్టూడెంట్స్ దగ్గర పేరెంట్స్ దగ్గర మమ్మల్ని బకరాలు చేస్తారంటే మమ్మల్ని బ్యాడ్గా ప్రజెంట్ చేస్తారు. మాకు వచ్చే కాస్ట్ కటింగ్ ఏంటి? ఫ్యాకల్టీ 200 hours చెప్పినా 150 hours చెప్పినా మాకు వచ్చే కాస్ట్ కటింగ్ ఏంటి? అఫ్కోర్స్ కొంతమంది హవర్లీ బేసిస్ మీద పే చేసేటువంటి ఫ్యాకల్టీ ఉంటారు, వాళ్ళ దగ్గర మాకు కొద్ది కాస్ట్ కటింగ్ వస్తున్నాం, కానీ మా ఎజెండా అది కాదు కదా. ఇప్పుడు మేమేం చూస్తాం, చిన్న ఎగ్జాంపుల్ అంటే ఫ్యాకల్టీ స్టూడెంట్స్ పాస్ అయినా వాళ్ళ శాలరీ వచ్చింది, పాస్ అయిపోయినా వాళ్ళ శాలరీ వచ్చింది. ఇప్పుడు సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాయిపోతున్నారు పిల్లలు. స్టూడెంట్ పాస్ అవుతే సిఏ ఇంటర్కి 60,000 ఫీజు కడతాడు నాకు, ఫెయిల్ అయితే సిఏ ఫౌండేషన్కి 22,000 ఫీజు కడతాడు. నష్టం నాకా స్టూడెంట్గా? మా ఇద్దరికి. ఫ్యాకల్టీకి ఏముంది నష్టం? మా నాన్ టీచింగ్ స్టాఫ్కి ఏముంది నష్టం? బిల్డింగ్ ఓనర్కి ఏముంది నష్టం? స్టూడెంట్ ఏం నష్టపోతాడు? పాస్ అయ్యే పిల్లడు పాపం ఫెయిల్ అవుతాడు, అది వాడికి నష్టం. పాస్ అయితే 60,000 వచ్చింది, ఫెయిల్ అయితే 22,000 వచ్చింది. అలా 200 స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యారనుకో, నా ఫేట్ ఎంత మారిపోద్దో చూడండి. 200 స్టూడెంట్స్ ఇంటూ 60,000 ఎంత? 1,20,00,000. ఫెయిల్ అయితే 200 స్టూడెంట్స్ అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 1000 మంది పాస్ అవ్వాలి, బట్ 800 పాస్ అయ్యారనుకో, అంటే 200 స్టూడెంట్స్ ఫెయిల్ అయినట్టే కదా. పాస్ అయ్యే కెపాసిటీ ఉంది 1000 మంది, బట్ ఇలా సిలబస్ లేట్గా కంప్లీట్ చేయడం వల్ల 800 స్టూడెంట్సే క్వాలిఫై అయ్యారనుకో, అంటే ఎంతమంది ఫెయిల్ అయ్యారు? 200. ఆ 200 స్టూడెంట్స్కి ఇండివిజువల్గా నష్టం, పాపం పేరెంట్స్కి నష్టం. నాకేంటి నష్టం? పాస్ అయితే 1,20,00,000 ఫీజు వచ్చింది, అంటే ప్రమోట్ అవుతాడు. ఫెయిల్ అయితే ఈ 200 స్టూడెంట్స్ నుంచి 22,000 ఫీజు వచ్చింది. నష్టం కాదా నాకు? బట్ క్లాస్ చెప్పే ఫ్యాకల్టీకి ఏం నష్టం ఉందండి? వాళ్ళ జీతం వాళ్ళకి వచ్చేస్తుంది కదా. ఎంతో కొంత ఎక్కువ శాలరీ వచ్చేవాళ్ళు ఉన్నారు, తక్కువ శాలరీ వచ్చేవాళ్ళు ఉన్నారు, బట్ వాళ్ళ శాలరీ అయితే వాళ్ళకి వచ్చేసిద్దిగా. బిల్డింగ్ ఓనర్స్ వాళ్ళకి వచ్చేసిద్దిగా, నాన్ టీచింగ్ స్టాఫ్ వాళ్ళకి వచ్చేసిద్దిగా. పోయేది మేము.
అందుకనే కాన్షియస్గా కొన్ని రూల్స్ పెడతాం, కొన్ని పాలసీస్ డిజైన్ చేస్తాం. అలానే బ్యాచ్ వైజ్ కూడా మారుస్తాం. ఇప్పుడు బాగా మెరికల్ లాంటి పిల్లలు ఉంటారు, బాగా పర్ఫార్మెన్స్ బాగున్న పిల్లలు ఉంటారు, వాళ్ళకి తక్కువ అవర్స్ ఇస్తాం. వాళ్ళకి స్లోగా చెప్తే నచ్చదు. స్లో లెర్నర్స్ ఉంటారు, వాళ్ళకి ఎక్కువ అవర్స్ కూడా ఇస్తాం. అంటే ఏ బ్యాచ్కి వెళ్తున్నారో ఫ్యాకల్టీ చెక్ చేసుకొని అవర్స్ అలాట్ చేస్తాం. అదే కదా మా 19 years ఎక్స్పీరియన్స్. ఇదేం కొత్తగా పెట్టిన ఇన్స్టిట్యూషన్ కాదు కదా. బట్ బాధ ఎక్కడేస్తుందంటే వెళ్ళి పిల్లల దగ్గర మేము రాంగ్ డెసిషన్ తీసుకున్నామమ్మా అన్నట్టుగా ప్రజెంట్ చేస్తున్నారు. అంటే మేనేజ్మెంట్ రాంగ్ అన్నట్టుగా ప్రజెంట్ చేస్తున్నారు. లేదా మాకు ఇంకా డీటెయిల్డ్గా చెప్పాలని ఉందమ్మా, ఇంకో 100 గంటలు చెప్పాలని ఉంది, ఇంకో 50 గంటలు చెప్పాలని ఉంది. కానీ మేనేజ్మెంట్ ఒప్పుకోరమ్మా. ఇక్కడ ఎగ్జామ్ డేట్స్ నా చేతిలో ఉంటే హ్యాపీగా 150 అవర్స్ బదులు 300 అవర్స్ చెప్పిస్తా. ఎగ్జామ్ డేట్స్ నా చేతిలో ఉంటే నవంబర్ బదులు ఫిబ్రవరిలో రాయిస్తా. నా చేతిలో ఎక్కడ ఉన్నాయి డేట్స్? మళ్ళీ ఇదే ఫ్యాకల్టీ ఏదైనా ఓన్ ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నారనుకోండి, మళ్ళీ వాళ్ళు ఇక్కడ ఏం చేశారో అదే చేస్తారు. 150 అవర్స్లో సిలబస్ క్లోజ్ చేస్తారు. ఎందుకని? అలా టైంకి సిలబస్ కంప్లీట్ చేయకపోతే స్టూడెంట్ పాస్ అవడు. సో ఇక్కడ పని చేస్తేనేమో మేనేజ్మెంట్ డెడ్ లైన్ పెట్టిందమ్మా, వీఆర్ ఫోర్స్డ్ టు ఫాలో దిస్, ఎంతకంటే అవర్స్ ఇవ్వట్లేదమ్మా అని మా మీద చెప్పి మా మీద బ్లాక్ స్పాట్ వేసేస్తున్నారు. మళ్ళీ ఇదే ఫ్యాకల్టీ ఏదైనా ఇన్స్టిట్యూట్ పెట్టుకుంటే వాళ్ళు అదే పని చేస్తారు, మళ్ళీ ఆ 150 అవర్స్కే స్టిక్ ఆన్ అవుతారు. సో ఇక్కడ కంక్లూజన్ ఏంటంటే మేమేం స్టూడెంట్స్కి వ్యతిరేకి కాదు. నిజం చెప్పాలంటే స్టూడెంట్స్ పట్ల మాకున్న కన్సర్న్ కూడా స్టాఫ్కి ఎందుకు ఉంటుందండి? వీఆర్ ద మేజర్ లూజర్స్. ఏదైనా ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్, స్టూడెంట్ ఫెయిల్ అయ్యాడు తప్పు చేయడం వల్ల, ఇన్స్టిట్యూట్ రెప్యుటేషన్ పోయిద్దా? ఇన్స్టిట్యూట్కి ఇన్కమ్ పోయిద్దా? స్టూడెంట్కి నష్టమా? పేరెంట్కి నష్టమా? స్టాఫ్కి ఏం నష్టం ఉంది? ఈ జాబ్ కాకపోతే ఇంకో జాబ్ చేసుకుంటారు. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తానండి. గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు ఉన్నారు, అందరూ ఇలా ఉంటారండి, కొద్దిమంది ఉంటారు. వీళ్ళు చేసే పని వల్ల గవర్నమెంట్కి బ్యాడ్ నేమ్ వచ్చింది అనుకోండి, గవర్నమెంట్ మారిపోయింది, వాళ్ళకేం నష్టం? ఈ గవర్నమెంట్ కాకపోతే ఇంకో గవర్నమెంట్లో జాబ్ చేసుకుంటారు. సో దయచేసి పేరెంట్స్, స్టూడెంట్స్ ఇది అబ్జర్వ్ చేయండి. మీ ఎవరికి వ్యతిరేకం కాదండి. మాకు వెల్బీయింగ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ అంటే మీనింగ్ ఏంటంటే ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ అంతే. మీరు బాగుంటే ఇన్స్టిట్యూట్ బాగుంటుంది. మాది ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్. మీ ఎక్కువ ఫీజు తీసుకున్నావా తక్కువ ఫీజు తీసుకున్నాం పక్కన పెట్టేయండి. తీసుకున్న ఫీజుకి జస్టిఫికేషన్ ఉంటేనే మాకు నెక్స్ట్ అడ్మిషన్ ఉంటుంది, లేకపోతే నెక్స్ట్ అడ్మిషన్ ఉండదు. ఎన్ని ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్లైనా ఉండొచ్చు, ఎన్ని స్టేట్ ఫస్ట్ ర్యాంక్లైనా ఉండొచ్చు, అది గతం. పర్ఫార్మెన్స్ ఇప్పుడు ఉంటేనే పిల్లలు కంటిన్యూ అవుతారు. దానికోసమే కొన్ని బెంచ్ మార్క్స్, కొన్ని రూల్స్ పెడతాం, దానికోసమే కొన్ని పాలసీస్ పెడతాం. అంతేకాని వీఆర్ నాట్ అగెన్స్ట్ టు ఎనీ ఫ్యాకల్టీ, వీఆర్ నాట్ అగెన్స్ట్ టు ఎనీ స్టాఫ్, వీఆర్ నాట్ అగెన్స్ట్ టు ఎనీ స్టూడెంట్ అండి. దయచేసి ఇది మీరు పెద్ద మనసు చేసుకొని అర్థం చేసుకోండి అనే మాట కూడా నేను రిక్వెస్ట్ చేయట్లేదండి. నిజానిజాలు ఏంటో అర్థం చేసుకోండి, నిజానిజాలు ఏంటో అర్థం చేసుకోండి. ది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్. సరే అండి, సెకండ్ ఇష్యూ చెప్పా కదా, 2 issues నేను డిస్కస్ చేయాలని. సెకండ్ ఇష్యూ నేను మరో ఆడియో ఫైల్లో నేను డిస్కస్ చేస్తానండి. ఇప్పటికే లెంత్ పెరిగిపోయింది. ఎనీహో థ్యాంక్స్ ఫర్ అవర్ పేషెన్స్ లిజనింగ్ అండి. ఎవరిని చెడు చేయడానికి కాదు, ఎవరి మీద బురద జల్లటానికి కాదు, ఎవరి మీద బ్లాక్ స్పాట్ వేయటానికి కాదండి. ఉన్నారు, ప్రతి ఇన్స్టిట్యూషన్లో ఉంటారు, ప్రతి ఆర్గనైజేషన్లోనూ ఉంటారు, ప్రతి చోట ఉంటారు ఇట్లాంటి వాళ్ళు. స్వలాభం, సెల్ఫ్ ఇంట్రెస్ట్, సెల్ఫ్ ఎజెండా తీసుకొచ్చి ఇంకోళ్ళ మీద వేయటం, అంతకు మించి ఇంకేం లేదండి. స్టూడెంట్స్కి మాకు ఉన్న కన్సర్న్ ఇంకెవరికి ఉంటుంది చెప్పండి? మీ మేనేజ్మెంట్ అంటే శాశ్వతంగా ఉండేది మేము. సో ఇలాంటి స్టాఫ్ ఉంటారా? ఓ 10% మంది ఉంటారండి, అంతకు మించి ఇంకేం లేదు. వాళ్ళ సెల్ఫ్ ఎజెండా మన మీద రుద్దుతారు. మన మీద అంటే మా మీద, మీ మీద అంటే స్టూడెంట్స్ మీద, పేరెంట్స్ మీద అంతే. టీచింగ్లో ఉంటారు, నాన్ టీచింగ్లో కూడా ఉంటారండి. థ్యాంక్ యూ అండి.